యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో వందనాలు చేస్తున్నాను. ఈరోజు ధ్యానంకై ఎంచుకున్న వాక్య భాగం అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 30-31 వచనము చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జైలు అధికారి అపోస్తుల పౌలుతో శిలను ఏమంటున్నారంటే, నేను రక్షింపబడాలంటే ఏం చేయాలని వారితో అడుగుతున్నారు. ఆయన అడగాల్సిన కార్యము ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే, ముందు వచ్చిన వాళ్ళ మనం చూసుకున్నట్లయితే వాళ్ళని బాగా కొట్టి వాళ్ళని చెరసాలలో బంధించుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రుల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు పాటలు పాడి దేవుణ్ణి ప్రార్థిస్తుంటున్నారు. సో వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు సడన్గా భూకంపం అనేది అక్కడ జరుగుతుంటుంది. సో అక్కడ ఏ విధమైన పాటలు పాడి ఉంటే అలాంటి పరిస్థితి అక్కడ కలిగి ఉంటున్నది. వాళ్ళు పాడిన పాటలంతా కూడా వాళ్ళ జతలో ఉన్న ఖైదీలు కూడా వింటున్నారు. మళ్ళా కూడా ఈ యొక్క జైలు అధికారి కూడా వింటున్నారు. ఆయన పాడిన పాటలలో ఈ అధికారికి మార్పు అనేది వచ్చి ఉంటుంది, మనసు మారి ఉంటుంది. సో మనం కూడా పాడుతుంటున్న పాటలు ఎవరినైనా కదిలిస్తుందా, అది ఎవరికైనా అది మారు మనసు పొందేలాగా మనం పాడుతుంటున్నామా? ఏ విధమైన పాటలు వాళ్ళు పాడుంటారు? ఒక పాపి రక్షణలోకి మారి వస్తున్నాడంటే ఆ పాటలు ఏ విధంగా ఆ యొక్క మనుషుని కదిలించుంటుంది. సో అందుకు ఆయన అడుగుతుంటున్నాడు, నేను రక్షింపబడాలంటే నేను ఏం చేయాలని. అందుకు పౌలు వారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురని ఆయన వారితో చెప్పి వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుని గురించి వాళ్ళు ప్రకటన చేస్తారు. వాళ్ళు అన్ని ఇబ్బందులు పడి అన్ని కష్టాలు పడి ఆ జైల్లో వాళ్ళు దెబ్బలు తిని అంతను కూడా దేవుని స్తుతించడం మాత్రం వాళ్ళు నిలపలేదు. వాళ్ళు ఏ విధంగా అయితే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారో ఆ యొక్క ఆరాధన నిలుపకుండా వాళ్ళు జరుపుకుంటున్నారు. సో మనము కూడా శోధనలు వచ్చినప్పుడు దేవుని మర్చిపోకుండా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించినట్లయితే మనం కూడా ఇలాంటి మనలాగా మనం చేసే ప్రార్థనలో ఇతరులు కూడా మనల్ని ఒక మాదిరికరంగా తీసుకొని మారే అవకాశాలు ఉంటాయని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తుంది. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థించుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన యొక్క వాక్యం పట్ల తండ్రి, ఆయా తండ్రి ప్రేరు మేము చూసుకున్నట్లయితే ప్రభు తండ్రి, ఆ యొక్క చెరసాల్లో ప్రభు తండ్రి అనేకులు